వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. మదర్స్ డే రోజు కర్నూలులో ఓ తల్లి కన్నీరు పెట్టుకుంది. కర్నూలు షెరీన్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి జమ్మన్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు సంతోష్ కుమార్ కుటుంబ కలహాలతో గత సంవత్సరం ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి లక్ష్మీదేవి కన్నీరు పెట్టుకుంది. సంవత్సరం పైగా తన కుమారుడు కోసం వెతికిన ఆచూకీ తెలియడం లేదని, ఎవరికైనా తన కుమారుడు కనిపిస్తే తనకు తెలియజేయాలని ఆమె కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, త్వరగా తన కుమారుడి ఆచూకీ తెలపాలని ఆమె కోరుతుంది. ये ఒక బిస్కెట్ ఇది ఒక బిస్కెట్ నెలలకు ఒకసారి పోవాలి ఆ డాక్టర్ కాడికి. నెలకు ఒకసారి పోవాలి ట్రీట్మెంట్. పోయినప్పుడల్లా 3000 తీసుకోండి, తీసుకో. అదే మా ఇంట్లో జరిగిన కథలా ఏం జరిగింది అసలు? ఎప్పుడు పోయినాడు, ఏం కదా, ఎందుకు పోయినాడు, ఏమో. ఒక నిమిషం ఆగు. రోజు తండ్రి కొడుకులు వాళ్ళ నాన్న ఎక్కువ తాగుతున్నాయి. ప్రతిరోజు తాగుతుంటే తాగొద్దు నాయన అని చెప్తుంటే తండ్రి ఏమంటున్నా, నువ్వు తెచ్చిస్తున్నావా మిమ్మల్ని తెచ్చిస్తున్నా నాకు అని గొడవ పెట్టుకుంటున్నా వారి మీద. అట్లనే కొట్టాడుకుంటున్నారు. నాకు అదే నెలలనే నాకు ఆపరేషన్ చేపించి డాక్టర్ చేరించినాడు, వచ్చినాడు. అందరు గొడవలు పడుకున్నాను. నేను హాస్పిటల్లో పడ్డాక గొడవలు పడుకున్నాక నాకు ఆపరేషన్ అంతా అయిపోయినాక తెచ్చి చేసినాడు. ఒక 16 రోజులు నన్ను చూసుకున్నాడు. చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఇక అంతే. మీ భర్త ఏమైనాడు? నా భర్తనా మొన్ననే చనిపోయా. ఎప్పుడు జరిగిందమ్మా? ఎప్పుడు పోయినాడు పిల్లోడా? అదే ఈ డిసెంబర్ పోయిన డిసెంబర్లో 3వ తేదీ అయిపోయినాడు. ఇంట్లో నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. మన సొందర మీటింగ్ కాడికి పోయి చేసినాము. 2 సార్లు పోలీసులు వచ్చి ఏమన్నా మీకు ఆశకి తెలిసిందమ్మా అని అన్ని వచ్చి అడిగిపోయినారు. లేదు సార్ అని చెప్పినాము. అంతే, ఎవరు రాలేక. మీ పేరమ్మా? నా పేరు లచ్చింది. ఆ పిల్లని పేరు సంతోష్ కుమార్. ఎన్ని సంవత్సరాలు? 25 దాటిపోయింది. 24లో పోయినాడు. 24 ఏళ్ళు పోయి కూడా సంవత్సరం. ఫోన్ లేదా? ఫోన్ నంబర్? ఫోను ఇంట్లో ఆ రోజు ఆటోకి పోయి 600 రూపాయలు కొట్టుకొని వచ్చినాడు. ఆటో వేసుకుని ఇంట్లో పెట్టినాడు. ఫోన్ కూడా తీసుకోవాలి. పర్సులో 1 రూపాయలు తీసుకోవాలి. కట్టు బట్టలు పైన పోయినాడు. రాత్రి ఎంత రాత్రి లేచిపోయినాడు నాకు తెలియదు. ఏమన్నా గొడవలు పన్నారా? ఏం గొడవలు? అదే తమ్ముడు చిన్నోడు వాడు ఇద్దరు కలిసి కాసుకున్నారంట. అమ్మ అట్లా ఉంటే నువ్వు ఇట్లా తిరుగుతున్నావరా అది ఇది అంటే, ఏం కాదు అమ్మకు కూడా మనం చూసుకుంటున్నాం కదా అని అన్నారు. అని ఇద్దరు అనుకున్నారు, గొడవ అన్నారు. ఇంక అంతే. అయినా బాగానే ఉంది. మళ్ళీ నన్ను చూసుకుంటుంటే మళ్ళీ తమ్ముళ్ళతో మాట్లాడుతున్నా, అన్నతో మాట్లాడుతున్నా. ఏం మనసు సింపుల్ అయిపోయిందో పత్త లేకుండా వెళ్ళిపోయినాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ తీసుకోవాలి, అసలు తీసుకోవాలి. ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ ఫోన్ మా చెల్లెలు కూడా ఫోన్ మీద కొనిచ్చింది. ఒక 3 నెలలు వాడినాడు. ఆ కొత్త ఫోన్ ఇంట్లోనే పెట్టేసిపోయాడు. దాని మీద కూడా ఆశ పడలేవాడు. నీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. నా పిల్లగాడు రావాలి. నాకు న్యాయం. ఎక్కడున్నాను, ఉన్నాడా లేదా నాకు ఆశకి తెలుస్తూ చాలు. నాకు నేను అదే కోరుకుంటాను. నీ పేరమ్మా? నీ పేరు చెప్పమ్మా. నా పేరా లక్ష్మీ. నా పేరు